నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఒక పర్సిస్టెంట్ అంటే చాలా రోజుల వరకు ఉన్న ప్రాబ్లం. ఇది గర్భసంచిలో ఎండోమెట్రియం అంటే పొరకున్న వాపు వల్ల వస్తుంది, ఇన్ఫ్లమేషన్ అంటాము. దీని ప్రాబ్లం అక్యూట్ ఎండోమెట్రైటిస్ కన్నా డిఫరెంట్. ఎలా డిఫరెంట్ అంటే అక్యూట్ ఎండోమెట్రైటిస్ లో సిమ్టమ్స్ ఉంటాయి, అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసో, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజో లేదా మరీ విపరీతమైన పొట్టు నొప్పి సిమ్టమ్స్ ఉంటాయి. ఈ సమస్యలో క్రానిక్ అంటే పొద్దాక క్రానిక్ గా ఎండోమెట్రైటిస్ ఉందనుకోండి, ఏసిమ్టమాటిక్ గా ఉంటుంది. చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి కానీ యూజువలీ ఇది డయాగ్నోస్ అవ్వకుండా కూడా పోవచ్చు. ఎండోమెట్రియల్ టిష్యూ తీసినప్పుడు, శాంపిల్ తీసినప్పుడు, గర్భసంచి పొర శాంపిల్ తీసినప్పుడు అందులో ప్లాస్మా సెల్స్ దొరికాయి అనుకోండి, అలాంటప్పుడు కన్ఫర్మ్ చేయొచ్చు క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఉందని. సో దీని కారణం ఏంటి, అసలు క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఎందుకు అవ్వచ్చు? మొదటగా ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడదాం. క్రానిక్ ఎండోమెట్రైటిస్ లో గ్రేడ్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చు. ఈ కొలై, ఎంటెరోకోకస్, మైకోప్లాస్మా, యూరియా ప్లాస్మా, క్లెమిడియా, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ప్రాబ్లం అవ్వచ్చు. సబ్ క్లినికల్ ఇష్యూ ఉన్నప్పుడు, అంటే తెలియకుండా ఉన్నప్పుడు, సిమ్టమ్స్ లేకుండా ఉన్నప్పుడు, మీకు తెలియకపోకుండా కూడా క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఉండొచ్చు. ప్రీవియస్ గా మీరు ఇంట్రా యూట్రైన్ డివైస్ వాడారనుకోండి, కాపర్ టీ లాంటిది, దానివల్ల కూడా ఇరిటేషన్, ఇన్ఫెక్షన్ వల్ల క్రానిక్ ఎండోమెట్రైటిస్ అవ్వచ్చు. ప్రీవియస్ గా అంటే ముందుగా ఎప్పుడైనా మీకు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అయిందనుకోండి, అలాంటప్పుడు కూడా ఈ సమస్య అవ్వచ్చు. ఎండోమెట్రియల్ ప్రొసీజర్స్ అయ్యాయి, ఎలాంటివంటే హిస్ట్రోస్కోపీ, డైలేషన్, క్యూరోటాజ్ లేదా ఎండోమెట్రియల్ బయాప్సీ, సర్జికల్ ఇష్యూస్ అయినాయి అనుకోండి, ప్రొసీజర్స్ అయినాయి అనుకోండి, అలాంటప్పుడు కూడా గర్భసంచిలోకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పాకితే ఈ ప్రాబ్లం రావచ్చు. రికరెంట్ మిస్క్యారేజెస్ లేదా ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అయిందనుకోండి, అలాంటప్పుడు కూడా ఈ ప్రాబ్లం ముందుకు వస్తుంది అనమాట. సిమ్టమ్స్ ఏంటి? సో నేను ముందుగానే చెప్పాను, సిమ్టమ్స్ కొన్నిసార్లు రాకపోవచ్చు, ఏసిమ్టోమాటిక్ గా ఉండొచ్చు, లేదా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉండొచ్చు. ఎలాంటివంటే ఇంటర్ మెన్స్ట్రువల్ స్పాటింగ్ అంటారు, అంటే పీరియడ్ కి పీరియడ్ మధ్యలో కూడా స్పాటింగ్ అవ్వడము, లేదా ఇంటర్ కోర్స్ తర్వాత బ్లీడింగ్ అవ్వడము, అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటారు. మైల్డ్ ను క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటే చాలా తక్కువ కంటిన్యూస్ గా పొట్లో నొప్పి ఉండడము, వజైనల్ డిశ్చార్జ్ ఉండడము, అన్యూజువల్ లేదా పర్సిస్టెంట్ గా పొద్దాక వజైనల్ డిశ్చార్జ్ ఉందనుకోండి, అది కూడా మంచిది కాదు. సో చాలా మంది మహిళల్లో క్రానిక్ ఎండోమెట్రైటిస్ తెలియకపోవడం వల్ల ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా లేట్ గా తెలుసుకుంటారు. రొటీన్ డయాగ్నోసిస్ లో కాకుండా ఇన్ఫర్టిలిటీకి వచ్చినప్పుడు లేదా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడు ఈ సమస్య డిస్కవర్ అవుతుంది. సో డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? డయాగ్నోసిస్ లో యూజువలీ గోల్డ్ స్టాండర్డ్, అంటే సాధారణంగా ఖచ్చితంగా మనకి ఇది క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఉంది అని తేల్చాలంటే హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇందులో ఏంటంటే ఒక చిన్న బయాప్సీ తీస్తారు, చిన్న గర్భసంచిలో ఉన్న పొర బయాప్సీ శాంపిల్ తీసుకొని ఇమ్యూనో హిస్టోకెమికల్ స్టెయినింగ్ కి పంపుతారు. ఇందులో CD138 అని ప్లాస్మా సెల్ మార్కర్ ఉంటుంది. దీనివల్ల ఖచ్చితంగా క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఉంది అని తేల్చడం జరుగుతుంది. నెక్స్ట్ మైక్రోబయాలజికల్ కల్చర్స్. ఈ ఎండోమెట్రియల్ శాంపిల్ ని కల్చర్ కి పంపించిన తర్వాత బ్యాక్టీరియల్ పాథోజన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా అనేది తేల్చడం జరుగుతుంది. హిస్ట్రోస్కోపీ కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్. ఇందులో ఒక కెమెరా ఎండోమెట్రియం లో పాస్ చేసి, గర్భసంచిలో పాస్ చేసి సిమ్టమ్స్ ఉన్నాయా అని చూస్తారు. ఇన్ఫ్లమేషన్ లేదా మైక్రో పాలిప్స్, స్ట్రోమల్ ఎడిమా, హైపరీమియా, ఇవన్నీ చేంజెస్ అన్నమాట. గర్భసంచి పొరలో ఎలాంటి మార్పులున్నా హిస్ట్రోస్కోపీ ద్వారా తేల్చడం జరుగుతుంది. సో ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ ఎందుకు అవుతుంది క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఉంటే? ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ దెబ్బతింటుంది. ఈ ఇన్ఫ్లమేటరీ కారణాలు వల్ల, అంటే వాపు ఉండడం వల్ల సైటోకైన్స్ అనేవి, ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అనేవి అగ్రవేట్ అవుతాయి. అంటే దీనివల్ల గర్భసంచి పొర ఎన్వైరన్మెంట్ మారుతుంది అనుకోండి, దానివల్ల పిండం అతకకపోవడానికి ఒక కారణం కావచ్చు. నెక్స్ట్ ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా బాగోదు ఇలాంటి కేసెస్ లో. సో ఇమ్యూన్ రెస్పాన్స్ బాగాలేనప్పుడు ఎంబ్రియోనే ఇన్ఫెక్షన్ అనుకొని ఎంబ్రియోనే ఇమ్యూన్ రెస్పాన్స్ అటాక్ చేస్తుంది, దానివల్ల అది అతకకపోవడానికి ఒక పెద్ద కారణం కావచ్చు. ఎంబ్రియో టాక్సిక్ ఎన్వైరన్మెంట్ కూడా ఒక కారణం. అంటే ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ లేదా ఇమ్యూన్ సిస్టమ్ వల్ల అక్కడ ఒక టాక్సిక్ ఎన్వైరన్మెంట్ తయారవుతుంది, అంటే పాయిజనస్ ఎన్వైరన్మెంట్. దీనివల్ల ఎంబ్రియో అతకడానికి కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ట్రీట్మెంట్ ఏంటి? యూజువలీ ఈ క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఉన్నప్పుడు యాంటీబయోటిక్స్ ఇస్తారు, బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్స్. ఎలాంటివి? డాక్సిసిలిన్, మెట్రోనిడజోల్ లాంటివి, లేదా కాంబినేషన్ థెరపీ కూడా ఇస్తారు. డిపెండ్స్ ఏ ఇన్ఫెక్షన్ ఉంది అని తేల్చడం జరిగిందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. ఫాలో అప్ టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా, తగ్గిందా లేదా కనుక్కోవడానికి. ఇన్ఫర్టిలిటీ కూడా ఉందనుకోండి, లేదా రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఇవి ఖచ్చితంగా చేయించుకోవాలి. దీనివల్ల సక్సెస్ రేట్ అనేది
పెంచుకోవచ్చు. క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఒక అన్రికగ్నైజ్డ్ కాజ్ కూడా కావచ్చండి. అంటే తెలియకుండా ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ కి, ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం కావచ్చు. టైమ్లీగా మీరు తెలుసుకొని ట్రీట్మెంట్ పొందుకుంటే సక్సెస్ రేట్ అనేది పెంచుకోవచ్చు. ఆడోళ్లలో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీకి ఇది ఒక పెద్ద కారణం కావచ్చు. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ లేదా ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ ఉంటే ఈ స్క్రీనింగ్ చేయించుకుంటే, ఎండోమెట్రియల్ బయాప్సియో, హిస్ట్రోస్కోపియో చేయించుకుంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ద్వారా సక్సెస్ రేట్ పెంచుకోవచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.